స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సుస్వరాల శుభ సప్త స్వరాల హృదయపూర్వక ఘన స్వాగతం. సుస్వరాల శుభ సప్త స్వరాల హృదయపూర్వక ఘన స్వాగతం. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా. అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా. కష్ట సుఖాలలో వ్యాధి బాధలలో, కష్ట సుఖాలలో వ్యాధి బాధల దేవుని స్తుతించి ఆరాధిద్దాం, దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి రోజు నవదిన ప్రార్థనల దివ్య పూజా బలికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాడు చివరి రోజు నవదిన ప్రార్థనల దివ్య పూజా బలిని సమర్పించడానికి, మనందరి కోసము కూడా ప్రార్థన చేయడానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ గురువర్యులు కురిశ్రీ జోజి తంబి జపమాల విజయవాడ మేత్రాసనం యూత్ డైరెక్టర్ గారు గుణదల మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ప్రేమతో మరి మన అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తానని సౌహృదయముతో మన దగ్గరికి వచ్చినందుకు శ్రైన్ రెడ్డి గారి తరపున, విచారణ గురువులు మనందరి తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అందరు గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుదాం. ఈనాడు అంశము మరియ తల్లి సుగుణాలు, ప్రార్థన, వినయము, ఉద్దేశము యువతి యువకుల కొరకు. ఇప్పుడు మన గురువర్యులను ఈ పరిశుద్ధ సమిష్ట దివ్య పూజా బలిని సమర్పించవలసినదిగా మనవి చేయించు ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మరి ముఖ్యంగా ఇక్కడ చేరినటువంటి మీ అందరి యొక్క ఉద్దేశాల కొరకు, అదే విధముగా అకాల వర్షంతో బాధపడుతూ విజయవాడ సిటీ మొత్తం కూడా సగానికి సగము నీళ్లమయమై ఉన్నది. మనందరి యొక్క ప్రార్థన సహాయము వారందరికీ కూడా దేవుడు చేరాలి అని, ఆ కుటుంబాలను అందరము కలిసి ఆదుకునే విధముగా మన విచారణకర్తలను, మన విచారణ పనిచేసేటువంటి ప్రతి గురువును, ప్రతి ఒక్క అమ్మగారులను, మీ అందరినీ కూడా ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ ప్రభువునకు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ గ్రంథములో చూసినా కానీ, లేకపోతే ఏ సాహిత్యంలో చూసినా కానీ అమ్మ గురించి చాలా చక్కగా చెబుతూ ఉంటారు. మనలను కన్న తల్లినే మనము ఈ విధముగా గొప్పగా గౌరవించుకుంటూ ఉంటే, లోకరక్షకుడైనటువంటి ఆ యేసయ్యను మోసినటువంటి ఆ గర్భము ఎంత గొప్పదో మనందరం కూడా ఆలోచన చేయాలి. మరి అటువంటి తల్లి యొక్క జన్మదిన వేడుకలలో పాలు పంచుకోవాలి అని 9 రోజుల పాటు ఈ నవదిన ప్రార్థనలో పాలు పంచుకున్నటువంటి మీ అందరినీ కూడా ఉద్దేశిస్తూ, మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ సుగుణాలు, ప్రార్థన మరియు వినయము అనేటువంటిది ఎంత అవసరమో మనందరము కూడా వినబోతూ ఉన్నాం. మరి అటువంటి తల్లిని మనందరము కూడా ఏ విధముగా మన గృహాలలో, మన యొక్క గృహస్థ క్రైస్తవులుగా మనము స్వీకరిస్తూ ఉన్నాము అనేటువంటి దానిపైన ఒకసారి ఆలోచన చేస్తూ, మరియ తల్లిని నేను ఏ విధముగా గౌరవిస్తూ ఉన్నానో అదే విధముగా నా కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలను నేను అదే విధముగా గౌరవిస్తూ ఉన్నానా లేదా? మరియ తల్లి దగ్గరకు వచ్చి ఒక కొబ్బరికాయ కొడతాను, కానీ ఇంటిలో ఉన్నటువంటి నా భార్యను, లేకపోతే నా బిడ్డలను, లేకపోతే పక్కనున్నటువంటి ఇంటి వారి యొక్క ఆడవారితో నేను ఏ విధముగా జీవిస్తూ ఉన్నాను, ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నాను, ఏ విధముగా ఆలోచన చేస్తూ ఉన్నాను అనేటువంటి దానిపైన మనందరం కూడా ఒకసారి హృదయ పరిశీలన చేయాలి. కాబట్టి ఆ మరియ తల్లి యొక్క పండుగ, ఆ మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ సుగుణాలు మన కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అధికముగా నిండుగా ఉండాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మున్ముందుగా మనము చేసినటువంటి ఈ చిన్న చిన్న పొరపాట్లన్నిటినీ కూడా ఆ దేవాతి దేవునికి తెలియచేస్తూ, ప్రభువా నీ దివ్య సన్నిధిలో పవిత్రముగా ఉండాలి అంటే నన్ను దీవించు ప్రభువా, నా పాపములను మన్నించు దేవా అంటూ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి ఈ పరమ రహస్యముల కొన్ని ఆడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలగినని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపి చూపండి క్రీస్తువా, దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. దయ చూపండి,
పరలోక దేవునికి మహిమా 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 పరలోక దేవునికి మహిమా 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 భూలోకవాసులకు శాంతి కలుగునుగాక భూలోకవాసులకు శాంతి కలుగునుగాక గ్లోరియా 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 పరలోక దేవునికి మహిమా 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 విశ్వాధిపతి అయిన పిత దైవమా దివినేలు మా ప్రభువా సర్వశక్తి గల జీవేశ్వర ప్రేమకు ప్రతిరూపమా విశ్వాధిపతి అయిన పిత దైవమా దివినేలు మా ప్రభువా సర్వశక్తి గల జీవేశ్వర ప్రేమకు ప్రతిరూపమా నీవు కీర్తించి పొగడెదము ప్రణమిల్లి పూజింతుము నీవు కీర్తించి పొగడెదము ప్రణమిల్లి పూజింతుము మా జీవిత ఆనందమా నీకే స్తుతి మహిమా మా జీవిత ఆనందమా నీకే స్తుతి మహిమా గ్లోరియా 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 పరలోక దేవునికి మహిమా 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 దేవాది దేవుని ప్రియ సుతుడా మమ్మేలు శ్రీ యేసువా పిత దేవుని గొర్రె పిల్ల పాప విమోచకుడా దేవాది దేవుని ప్రియ సుతుడా మమ్మేలు శ్రీ యేసువా పిత దేవుని గొర్రె పిల్ల పాప విమోచకుడా నీ కరుణను చూపించు మా మనవిని ఆలించు నీ కరుణను చూపించు మా మనవిని ఆలించు దురితాపము వాపినా నీకే స్తుతి మహిమా దురితాపము వాపినా నీకే స్తుతి మహిమా గ్లోరియా 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 పరలోక దేవునికి మహిమా మహిమా మహిమా
కదిలించు ప్రియాత్మమా సజీవ దైవమా పితపుత్రుల సహవాసమా ఆత్మల దీపమా ప్రేమాగ్ని రగిలించు ప్రియాత్మమా సజీవ దైవమా పితపుత్రుల సహవాసమా ఆత్మల దీపమా తొలగించుము చీకటిని వెలిగించుము ఆత్మలను తొలగించుము చీకటిని వెలిగించుము ఆత్మలను నవజీవన దైవమా నీకే స్తుతి మహిమా నవజీవన దైవమా నీకే స్తుతి మహిమా గ్లోరియా 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 పరలోక దేవునికి మహిమా 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 పరలోక దేవునికి మహిమా 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 భూలోకవాసులకు శాంతి కలుగును గాక భూలోకవాసులకు శాంతి కలుగును గాక ఆమేన్ 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 ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనత యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమింపగలిగినట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆయన తనను తాను రిక్తిని చేసుకొని సేవకు రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. క్రీస్తునందలి మీ జీవితము మిమ్ము బలపరచుచున్నచో, ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, మీలో ఒకరి ఎడల ఒకరికి దయా కనికరములు ఉన్నచో, ఒకే మనస్సు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒక్కదాని యందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు. స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎట్టి పని చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలేను. క్రీస్తుయేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తిని చేసుకొని సేవకు రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను.
ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకు శిలువపై మరణము వరకు విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలేను. ఇది ప్రభు వాక్కు. Hallelujah, 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 hallelujah. సుగుణ సుధాముని సువిశేషమును తింగళ మనసుతో వినండి. సుగుణ సుధాముని సువిశేషమును తింగళ మనసుతో వినండి. నివాసుని నీతి వాక్కులు జీవనాడక పాటించండి. నివాసుని నీతి వాక్కులు జీవనాడక పాటించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవాజ్ఞలు నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. నీవాజ్ఞలు నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. నమ్మి చేరిన జనుల రక్షణ శుభకరనాథుని శుభోదము. నమ్మి చేరిన జనుల రక్షణ శుభకరనాథుని శుభోదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీతలు కావారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 26 నుంచి 38 వరకు.
తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలియా సిమియందు నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, వేణువారు నీతో ఉన్నారు అని పలికెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదెవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించెను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లు పలికెను, పవిత్రాత్మ నీపై వేం చెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమను చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అనెను. అందులో దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. విశ్వాసులారా, నేను పోయిన సంవత్సరము ప్రపంచ యువతి యువకుల దినోత్సవానికి పాల్పంచుకోవడానికి పోర్చుగల్ దేశం వెళ్ళాను. ఈ పోర్చుగల్ దేశంలో మేమందరము కూడా ఆ యువతి యువకుల ప్రపంచ యువతి యువకుల సదస్సులో పాలు పంచుకున్నటువంటి మేమందరము కూడా అది ఆగస్టు 3వ తారీఖున పోపు గారిని, ప్రియ దేవుని బిడ్డలారా, మేమందరము కూడా ఆహ్వానించుకోవడానికి వెళ్ళాలి. ఈ ఆహ్వానించుకోవడానికి అందరము కూడా సుమారు 8 కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ ఆపేస్తారు. ఈ 8 కిలోమీటర్లు నువ్వు స్టేజ్ దగ్గరికి వెళ్ళాలి అంటే 8 కిలోమీటర్లు నీవు నడవాలి. సుమారు, ప్రియ దేవుని బిడ్డలారా, 20 లక్షల మంది యువత యువకులు అందులో పాలు పంచుకున్నారు. మేమందరం కూడా పోపు గారిని చూడాలి, పోపు గారిని ఆహ్వానించుకోవాలి అని గురువులు, కన్యాస్త్రీలు, యువత యువకులు, బిషప్ గారులు, కార్డినల్స్ అందరం కూడా రోడ్డమ్మడి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాం. ఈ వెళ్ళేటువంటి సమయంలో మనందరికీ ఇక్కడ ఉన్నట్లుగానే అక్కడ కొంతమంది కొంచెం తలతెక్కోళ్ళు కూడా ఉంటారు కదా అన్ని చోట్ల. ఒక వ్యక్తి ఒక పెద్ద సౌండ్ బాక్స్ పెట్టుకొని, ఇదిగో మీరు పోపు గారిని నమ్మమాకండి, మరియ తల్లిని గౌరవించమాకండి, మీరు చేసేది తప్పు అని ఒక వ్యక్తి మైకి పెట్టుకొని నాకులాగా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఇది చూసినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, యువతి యువకులు కొంతమంది మిట్ట మధ్యాహ్నము 3 గంటల సమయము, అది ఎర్ర టెండ, ఒక 10 మంది యువకులు వాడి దగ్గరికి వెళ్ళి వాడు చెప్పేటువంటి మాటలను విన్నటువంటి ఈ యువతి యువకులు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాను వీడి పని అయిపోయిందిరా, ఈ 10 మంది వాడిని కొట్టేస్తారు అనుకున్నాను. కానీ ఆశ్చర్యమైనటువంటి రీతి ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యువతి యువకులు 10 మంది ఆ మైక్ దగ్గరికి వెళ్ళి మోకరించి ఎర్ర టెండలో వారి జోబీలో నుంచి జపమాలను తీసి
ఇంగ్లీష్లో దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ అని మిట్ట మధ్యాహ్నము 3 గంటలకు నడి రోడ్డు పైన యువకులు జపమాలను చెప్పడం మొదలుపెట్టారు. ఇది చూసినటువంటి మరికొంతమంది యువకులు, ప్రియ దేవుని బిడ్డలారా, మరికొంతమంది 10 కాస్త 20 అయ్యారు, 20 కాస్త 30 అయ్యారు, 30 కాస్త 40 అయ్యారు, 40 కాస్త 50 మంది వెళ్ళారు. వెళ్ళి నడి రోడ్డు మీద మోకరించి జపమాలను చెబుతూ ఉంటే ఈ వ్యక్తి ఇంకా సౌండ్ పెంచాడు. పెంచి, ఇదిగో మీరు చేసేది తప్పు, మరియ తల్లిని గౌరవించమాకండి, పోపు గారి మాట వినమాకండి అని ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటంటే, గురువులు నడుస్తూ ఉన్నారు, కన్యాస్త్రీలు నడుస్తూ ఉన్నారు, బిషప్ గారు నడుస్తూ ఉన్నారు, కార్డినల్స్ కూడా నడుస్తూనే ఉన్నారు. ఎవరు కూడా వారి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు ఏమి. ఈ 50 కాస్త 100, 100 కాస్త 200, 200 కాస్త 400 మంది ప్రియ దేవుని బిడ్డలారా, యువకులు నడి రోడ్డు మీద మోకరించి ఒక్కసారి చేతులను 2 చేతులను పైకెత్తి దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ అని ప్రియ దేవుని బిడ్డలారా ఇంగ్లీష్లో వాళ్ళు జపమాల చెబుతూ ఉంటే రోడ్డంతా ఉర్రెత్తిపోయింది. అది చూసినటువంటి ఈ వ్యక్తి, తెలుగులో మనకు మాట అంటాం కదా, పెట్టే బేడ తీసుకొని పారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి ఆ యువతి గొలుగురు చప్పట్లు కొడదామా? ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లిలో ఉన్నటువంటి సుగుణాలు అవి. మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఆ తల్లిని అనుసరించేటువంటి మనందరము కూడా ఉండవలసినటువంటి రీతి కూడా అదే. నాకు ఫాదర్ గారు ఫోన్ చేసినప్పుడు, ఫాదర్ ఇలా నవదిన ప్రార్థనకి మీరు మా యొక్క విచారణకు రావాలి అని అన్నప్పుడు నేను ఏ యొక్క అంశాన్ని ఇస్తారా అని వేచి చూస్తూ ఉన్నా. నాకు చెప్పినటువంటి అంశము మరియ తల్లి యొక్క సుగుణాలు, వాటిలో మరి ముఖ్యంగా ప్రార్థన, ఇంకోటి ఏంటి మీరు పాంప్లెట్ చూడలేదన్నమాట, ప్రార్థన మరియు వినయము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ప్రార్థన అంటే ఏమిటి మనం తెలుసుకొని మరియ తల్లి యొక్క జీవిత విధానంలో ఈ ప్రార్థనతో కూడినటువంటి వినయాత్మురాలుగా ఆ తల్లి ఏ విధముగా అంచెలంచెలుగా ఎదిగిందో మీ అందరికీ కూడా నేను కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటాను. నాకున్నటువంటి ఒకే ఒక్క జబ్బు ఏంటంటే, నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకపోయినా, ఎవరైనా నిద్రపోవడం నేను చూసినా అరగంట కాస్త గంట అయిపోద్ది నా ప్రసంగం. కాబట్టి అడిగినప్పుడు సమాధానము బైబిల్ తీసి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ప్రార్థన అనగా ఏమి? వెరీ గుడ్, దేవునితో మాట్లాడడము, దేవునితో సంభాషించడము, మనస్సు విప్పి దేవునితో కలిసి మాట్లాడడమే. మనం ఫోన్ చేస్తాం కదా, మనకిష్టమైన వాళ్ళకి ఫోన్ చేసి తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా అన్నీ మాట్లాడతాం కదా. మరియ తల్లి యొక్క విషయంలో కూడా అదే. ప్రార్థన అనగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనసు విప్పి మాట్లాడుకోవడము, లేకపోతే దేవునితో సంభాషించుకోవడమే. పునీత మదర్ తెరీసా గారు ఒక మాట చెబుతూ ఉంటారు, మనిషి ఆరోగ్యంగా బ్రతకడానికి గాలిలోని ఆక్సిజన్ ఎంత అవసరమో ఆత్మ జీవించడానికి ప్రార్థన కూడా అంతే అవసరము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, పునీత మహాత్మా గాంధీ గారు కూడా ఒక మాట చెబుతూ ఉంటారు. ఏమని? మహాత్మా గాంధీ గారు అంటూ ఉంటాడు, ప్రార్థన అంటే ఉదయము తలుపులు తెరిచే తాళము చెవి, సాయంకాలము
తలుపులు మూసే గొళ్ళెం లాంటిది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అదేవిధంగా పునీత అగస్తీని గారు కూడా ఒక మంచి మాట చెబుతూ ఉంటారు. ఏమని అంటే, మనిషికి శరీరానికి ఆహారము ఎంత అవసరమో ప్రార్థన కూడా మనిషికి అంతే అవసరం. నేను ఒక దగ్గర మనిషి బ్రతకడానికి ఆహారం ఎంత అవసరం అన్నప్పుడు ఒక పిల్లవాడు చికెన్ బిర్యానీ ఆ ఫాదర్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చికెన్ బిర్యానీ అనుకోండి, మటన్ బిర్యానీ ఏదైనా అనుకోండి, మనము తినేటువంటి ప్రతీది కూడా మన యొక్క శరీరానికి ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరము. అందుకనే మనందరము కూడా ఆ మరియ తల్లి ఏ విధముగా ప్రార్థన చేసింది, ఏ విధముగా ప్రార్థన చేసినటువంటి మరియ తల్లిని దేవుడు ఏ విధముగా ఎన్నుకున్నటువంటి దేవుడు ఆయన రక్షణ ప్రణాళికలో ఆ తల్లిని ఏ విధముగా భాగస్థురాలు చేశాడో మనందరం కూడా ధ్యానం చేయాలి. అంటే మున్ముందుగా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా మరియ తల్లికి, ఈ మరియ తల్లిలో ఉన్నటువంటి వినయపూర్వకమైనటువంటి ప్రార్థన ఏ విధముగా ఉన్నదో మనందరం కూడా ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. మైక్లో చదివితే ఇంకా బాగుంటది. అంతట మరియమ్మ నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనతో కూడినటువంటి ప్రతి వ్యక్తి కూడా పలకవలసినటువంటి మాట, ప్రార్థనతో కూడినటువంటి ప్రతి వ్యక్తి కూడా తనను తాను తగ్గించుకొని చెప్పవలసినటువంటి ప్రతి మాట ఏదైనా ఉన్నది అంటే మరియ తల్లిని చూసినటువంటి లేదా మరియ తల్లి పలికినటువంటి మాటే. ఏంటి ఆ మాట? ఇదిగో నేను ప్రభువుని దాసిరాలను, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దీనికి ఒక ఉదాహరణగా నేను హైదరాబాదులో పనిచేసేటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మాకు విచారణలో నేను 3 సంవత్సరాలు పనిచేసిన ఒకే విచారణలో అక్కడ ఒక స్టీవ్ యాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక చైనా దేశస్థుడు, కాకపోతే కథోలికుడు. మా యొక్క విచారణలో ఉండేవాడు. 7 అడుగుల మనిషి. నేనే ఎత్తుగా ఉంటా అనుకునేవాడిని. ఆయన చూసిన తర్వాత నేను కాదనుకునేవాడిని. ఈ మనిషి 7 అడుగుల మనిషి ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిరోజు ఉదయము 6 గంటలకే దేవాలయానికి వచ్చేవాడు. ఆ చివరి బెంచ్లో ఫస్ట్ కూర్చుంటాడు. ఇక ఆయన బెంచే అది. ఆ సీటు ఖాళీగా ఉన్నది అంటే ఆయన రాలేదని అర్థం. ఒకరోజు నేను ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాను. ఆ యాంగ్ అనేటువంటి వ్యక్తి వెనకాల కూర్చొని బాధపడుతూ ఉన్నాడు, చాలా కష్టపడుతూ ఉన్నాడు. నేను పూజ ముగించుకొని, యాంగ్ ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ అని అడిగాను. అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి నాతో, ఫాదర్ నేను మీతో కొంచెం మాట్లాడవచ్చా అని అన్నాడు. సరే పద, పూజ కూడా అయిపోయింది కదా, గ్రౌండ్లో అలా సరదాగా నడుచుకుంటూ మాట్లాడుకుందాం పద అని ఇద్దరం వెళ్ళాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఆశ్చర్యం కలిగించినా మీరు నమ్మకపోయినా ఇది మాత్రం సత్యం. ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట, ఫాదర్ నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది. ఏముంది? నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది ఫాదర్. రాత్రే నేను కీమోథెరపీ చేయించుకొని వచ్చాను అన్నాడు. నేను అడిగాను, ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్లు జరిగాయి యాంగ్ అని అడిగినప్పుడు, కీమోలు కాకుండా శరీరం మొత్తం మీరు నమ్మినా నమ్మకపోయినా నేను బలిపీఠం మీద నుండి చెబుతూ ఉన్నా, ఆయన చెప్పినటువంటి మాట 28 సార్లు ఆపరేషన్ జరిగింది. ఎన్నిసార్లు? 28 సార్లు. నేను అడిగాను, యాంగ్ మరి ఎంత కీమో తీసుకొని నువ్వు ఎలా గుడికి వచ్చావు మ్యాన్? అసలు ఎందుకు వచ్చావు?
పడుకొని సాయంత్రం పూజకి రావచ్చు కదా అని అన్నాను. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట, ఫాదర్, నేను ఉదయాన్నే నా మంచం మీద నుంచి లేచినప్పుడు నా కాళ్ళు కింద పెట్టేటప్పుడు నా శరీరాన్ని నేను గిచ్చుకుంటాను. ఎందుకంటే ఈరోజు నేను బ్రతికి ఉన్నాను కదా అనుకొని, నేను బ్రతికి ఉండడానికి కారణమైనటువంటి ఆ దేవుని దగ్గరకు వచ్చి నేను దేవునికి కృతజ్ఞతలు అర్పించకపోతే, దేవుని యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించకపోతే, మరియ తల్లి పట్ల నాకున్నటువంటి గౌరవాన్ని నేను జపమాల రూపంలో జపించకపోతే, ప్రియ దేవుని ఫాదర్, నేను మరణించిన వాడితో సమానమన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్ల భయభక్తులు కలిగేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రార్థన రూపంలో మరియ తల్లిని అనుసరించాలి అని ఆశపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా మాట్లాడవలసినటువంటి మాటలు ఏమని, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాటే ప్రభువా నాకు జరుగునుగాక. మరి మరియ తల్లిని ఈ విధముగా గౌరవిస్తూ ఉన్నాము అంటే ఆ మరియ తల్లి మనకు చూపించినటువంటి ప్రేమ అటువంటిది. ఈ మరియ తల్లి ఏమంటూ ఉన్నది? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటూ ఉన్నది. మనము కూడా గుడిలో ఉన్నంతసేపు ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక అంటాం. గుడి దాటితే దేవుడా నీకెందుకయ్యా నా మాట నేనే నెగ్గాలి. గుడి కాలు తీసి బయట పెడితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా ఇప్పుడు వరకు నేను నీ మాట విన్నాను కదా, ఇక నుంచి నీవు నా మాట విను అని పలికేటువంటి మనుషులుగా మనము జీవిస్తూ ఉంటాం. కానీ వినయముతో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా మరియ తల్లిలాగా, ఇదిగో దేవుని యొక్క తల్లిగా ఉన్నటువంటి ఆ తల్లి, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూత వచ్చి ఓ అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమమ్మా, దేవుడు నీతో ఉన్నాడమ్మా, నీవు ఒక కుమారుని కనబోతూ ఉన్నామా అని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి కాలర్ ఎగరేసుకొని, దేవా ఇక నుంచి నా మాట వినమని ఏనాడు చెప్పలేదు. తనను తాను తగ్గించుకుంది కాబట్టే ప్రియ దేవుని బిడ్డలారా ఇటువంటి మాటలు పలకగలిగినది. మరియ తల్లిలో ఉన్నటువంటి సుగుణము అది. ఆమె దేవుని యొక్క తల్లి అయి ఉండి కూడా, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి తల్లి అయి ఉండి కూడా ఆమె పలికినటువంటి మాట, ప్రభువా ఇదిగో నీ చిత్తమే నాకు జరుగునుగాక అన్నటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా మనందరిని కూడా వినయాత్మకమైనటువంటి హృదయాలలో మారాలి అంటే మరియ తల్లి నుండి మనందరము కూడా ఇటువంటి ఒక సుగుణాన్ని మనందరము కూడా నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది యోహాను శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనము. గబగబా. ఆయన తల్లి సేవకులతో, ఆమె తన యొక్క సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు. ఎవరు చెప్పినట్లంట? యేసు చెప్పినట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా పూర్వకమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని పైన ఆధారపడి జీవిస్తారు అంటే దీనికి సాక్ష్యము ఇదే. మరియ తల్లి తన కుమారుని వైపు చూసి, ఇదిగో నేను చెప్పినట్లు కాదు కానీ నా కుమారుడు చెప్పినట్లు చేయండి అంటూ ఉన్నది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మమ్మల్ని కాపాడుతాడులే అనేటువంటి భరోసాతో అటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి తల్లిగా ఉంది. కాబట్టే మరియ తల్లి మనందరికీ కూడా ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నది. దేవుడు చెప్పినట్లు మీరు చేయమంటూ ఉన్నది. భయభక్తులు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా మాట్లాడేటువంటి మాటలు ఇవి. దీనికి అనుగుణముగా ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. నేను హైదరాబాద్లోనే పనిచేసేటువంటి సమయంలో, హైదరాబాదులో మాకు ఉదయము సాయంత్రము 2 పూజలు ఉంటాయి ప్రతిరోజు. ఉదయం 6 గంటలకే దివ్యబలి పూజ, 6:30 గంటలకి పూజ అయిపోతూ ఉంటుంది. ఒక కుటుంబం ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా, వారికి 3 పిల్లలు.
వారికి ఉన్నది ఒకే ఒక బైక్, 3 పిల్లలు, భార్యాభర్తలు ఇద్దరు కూడా 5 కలిసి ఉదయాన్నే ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, చలికాలమైనా ఈ 5 చిన్న చిన్న పిల్లలను తీసుకొని గుడికి వచ్చేవాళ్ళు. పెద్దవాడేమో 1వ తరగతి, 2వ వాడేమో LKG, పాప ఇంకా స్కూలుకు కూడా వెళ్ళడం లేదు. ఈ 3 వ్యక్తులు కూడా, ఈ 5 కూడా గుడికి రావడాన్ని గమనించినటువంటి నేను వారితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పరచుకున్నా. వారి గుడికి వస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి నేను ప్రతిరోజు ఒక చాక్లెట్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఈ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, వారు నేను ఒకవేళ నా పూజ కాకపోయి నా రూమ్లో నేను పడుకుంటే ఉంటే 2వ ఫ్లోర్లో నా రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టి, ఫాదర్ ఈరోజు గుడికి వచ్చాను, చాక్లెట్ ఇవ్వరా అనేవాళ్ళు. సరే కదా అని చెప్పేసి నేను వారి కోసమే కొన్ని స్పెషల్ చాక్లెట్స్ కొనుక్కొని వెళ్ళేవాడిని. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సోమవారం రోజున పక్కనే ఉన్నటువంటి అమ్మగారులకు నేను పూజ చేయడానికి వెళ్ళాను. ఈ 3 పిల్లలు గుడిలో వేరే ఫాదర్ పూజ చేస్తూ ఉన్నారు. ఈ పూజలో ఉండకుండా మామూలుగా చిన్నపిల్లలు కదా, 1వ తరగతి వాళ్ళంటే ఎంత ఉంటారు, పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న గుడిలో ఉన్నారు. నేను పూజ ముగించుకొని అల్లంత దూరాన నేను వస్తూ ఉన్నాను. ఈ 2వ వాడు నన్ను చూసి, ఇదిగో తంబి ఫాదర్ వస్తున్నాడని చెప్పేసి నన్ను పట్టుకోవాలని వాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈ మొదలుపెట్టేటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అదంతా కూడా సిమెంట్ చేయబడి ఉంది కాబట్టి ఆ 2వ వాడు కింద పడ్డాడు. 2వ వాడు ఏమయ్యాడు? కింద పడ్డాడు. అది చూసినటువంటి తన అన్న వాడి దగ్గరికి వచ్చి వాడిని లేపి, వాడికి చిన్న దెబ్బే, పెద్ద దెబ్బ కూడా కాదు, చిన్న దెబ్బ తగిలింది. వీడు ఏడవడం చూసి ఈ పెద్దవాడు చెవిలో ఏదో చెప్పాడు, వీడు ఏడుపు ఆపేశాడు. నేను ఈ లోపల ఈ అంతా స్టోరీ అంతా అయిపోయే లోపల నేను దగ్గరకు వచ్చినప్పుడు ఆ పెద్దవాడు ప్రియ దేవుని బిడ్డలారా నా అంగిని ఇలా పట్టుకొని, ఫాదర్ మా తమ్ముడికి చెప్పండి ఏంటి అంటే, మా తమ్ముడు దేవుని యొక్క ప్రాంగణంలోనే కదా కింద పడ్డాడు, దేవుడు చూసుకుంటాడుగా ఫాదర్, ఆ మాట మా తమ్ముడికి చెప్పండి ఫాదర్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక 1వ తరగతి చదివేటువంటి పిల్లవాడు గురువుగా ఉన్నటువంటి నా అంగీ పట్టుకొని వాళ్ళ తమ్ముడికి చెప్పమన్నటువంటి మాట ఏంటి, ఫాదర్ మా తమ్ముడు దేవుని ప్రాంగణంలోనే కదా కింద పడ్డాడు, దేవుడు చూసుకుంటాడుగా ఫాదర్, ఆ మాట మా తమ్ముడికి చెప్పండి అన్నాడు. ఇంకో భాషలో చెప్పాలి అంటే వాడు చెప్పినటువంటి విశ్వాసము నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నేను నిజంగా చెప్తున్నా. ఎందుకు తెలుసా? ఒక 1వ తరగతి చదివేటువంటి పిల్లవాడికి ఉన్నటువంటి విశ్వాసము, మనము పడేటువంటి కష్టాలలో మనము మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగినా కానీ దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి పలికినటువంటి ఆ పిల్లవాడి యొక్క విశ్వాసము ఇప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి అటువంటి తల్లి ఈ కానా అనే పండ్ల విందులో మరియ తల్లి యేసు ప్రభువుని చూసి పలికినటువంటి మాట ఏమని, ఇదిగో ఆయన చెప్పినట్లు చేయమన్నది. ఇది కాదా ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు నా కష్ట సుఖాలలో ఉంటాడు, నా ఆనందంలో పాలు పంచుకుంటాడు, నన్ను ముందుకు నడిపిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి జీవించడం కాదా ప్రార్థనా జీవితము? ఆ మరియ తల్లి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ భయము, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసము, దేవుని పట్ల ఆమెకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకమే ఆ తల్లిని ఈరోజు సుగుణాల తల్లిగా, మన మరియ తల్లిగా మనందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాము అంటే దానికి కారణము అదే. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ ప్రార్థనా గుణము ఈ కుటుంబము లోతులో ఉన్నది, ఈ కుటుంబము బాధలో ఉన్నది, ఈ కుటుంబము కష్టాలలో ఉన్నది అనేటువంటి దానిని మరచిపోయి ఆ తల్లి నా కొడుకున్నాడులే, వాడు చూసుకుంటాడులే అనేటువంటి ఆనందముతో ఆ తల్లిని మనందరము కూడా ప్రార్థన చేయాలి.
అటువంటి ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా మనందరి యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి అంటే మరియ తల్లిని ఎల్లప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉండాలి. మరియ తల్లిలాగా మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి నమ్మకము ఎప్పుడైతే ఉంటూ ఉన్నదో అప్పుడు ప్రార్థన జీవితము అధికమవుతూ ఉన్నది. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలలో అధికముగా దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు. మరి అటువంటి దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఇక్కడ చేరినటువంటి మనందరికీ కూడా ఉండాలి అని ఆ మరియ తల్లిలాగా ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకొని ఆమెలో ఉన్నటువంటి వినయాన్ని మనందరము కూడా పరిగణించబడితే ఆ తల్లి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి అని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దయామయుడైన మా తండ్రి, మా యొక్క తల్లి శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పాపుగారును, కార్డినల్స్ను, మేత్రానులను, గురువులను, కన్యశ్రీలను, తదితరుని సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. దయగల ప్రభువా, నీ యొక్క వాక్యం అనే బోధనను బలముగా దృఢముగా ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయడానికి ఈ ఆధ్యాత్మిక ఫలములను వారికి దయచేయమని, ఆరోగ్యమును దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈనాడు మరి ముఖ్యముగా మరియ తల్లి సుగుణాలను గురించి ఎంతో చక్కగా మేము వినియున్నాము ప్రభువా. అమ్మ మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ గుణగణాలను, సుగుణాలను మరియ తల్లి వలె మేమును కూడా నీ చిత్త ప్రకారము అగును కాక అనే వినయపూర్వకముగా మా జీవితాలలో కూడా మేము వినయవంతముగా జీవించడానికి కావలసినటువంటి నీకు ఆధ్యాత్మిక ఫలములను, సుగుణాలను మాకును దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈనాటి ఉద్దేశము కూడా యువత యువకుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. దయగల తండ్రి, ఎందరో యువత యువకులు ప్రభువా నేటి ప్రపంచానికి ప్రభువా వారు కావాలి ప్రభువా. మరి యువతి యువకులను ఆధ్యాత్మికముగా ప్రభువా వారిని దృఢపరచండి ప్రభువా. ఇదిగో దేశము కొరకు, మరి దేశము యొక్క రక్షణ కొరకు, సమపాలన కొరకు ప్రభువా మరి ఆలోచిస్తూ ప్రభువా ప్రతి యువకులు కూడా ఆలోచనకరమైనటువంటి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతూ ప్రభువా మరి అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలు చేస్తూ వారిని అందరినీ కూడా బంగారమైనటువంటి పథకములో వారిని నడిపించి నేటి సమాజానికి, సంఘానికి ఉపయోగపడేటువంటి విధముగా మలచమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, అతి వర్షము వలన ప్రభువా మా యొక్క 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇదిగో ప్రభువా వంచన కించనతో ప్రభువా మరి కుతులమవుతూ ఉన్నాయి ప్రభువా. నీ చిత్తమైనట్లయితే ప్రభువా ఇదిగో అతి వర్షములను తగ్గించి మరి ఏ విధముగా అయితే ఈ వర్షం ద్వారా ప్రాణ నష్టము జరిగి ఉన్నదో ప్రభువా, ఆస్తి నష్టము అనేకమైనటువంటి ప్రజలు మరణించి ఉన్నారు ప్రభువా. నిశ్చితమైనట్లయితే ఈ వర్షమును ఆపి ప్రభువా మరి రేపు ఎల్లుండి మేము జరుపుకోబోతున్నటువంటి అమ్మ మరియ తల్లి యొక్క పండుగను, ఆ యొక్క జన్మదిన వేడుకలను కూడా ప్రభువా
ఆనందముతో ఆధ్యాత్మికముతో ప్రభువా నడుపుకోవడానికి కావలసినటువంటి వరములను దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేద అర్పణ. ఈ బలిలో అర్పింతును మా దీన అర్పణ, ఈ బలిలో అర్పింతును మా దీన అర్పణ. గైకొను మా దేవా ఈ ప్రేమ అర్పణ, అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేద అర్పణ. ఆబేలుని కానుక మేలైన అర్పణ, అబ్రహాము కానుక విశ్వాస అర్పణ. ఆబేలుని కానుక మేలైన అర్పణ, అబ్రహాము కానుక విశ్వాస అర్పణ. మేమొసగే కానుక మా దీన హృదయమే, మేమొసగే కానుక మా దీన హృదయమే. దయతో ఆదరించుమా, ప్రేమతో స్వీకరించుమా. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేద అర్పణ. సోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేము అర్పించి ఈ బలి అర్పణములను మమ్ము నీకు కృపకు పాత్రలు చేయునుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. యుక్తము ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాత యొక్క సంస్మరణ కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచుచున్నాం. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భము మోసెను. తన కన్యత్వపు ఘనతను పొగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు.
అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు బూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము. మరణవచ్చు వరకు వేచియుందుము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ
కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ప్రాంచి జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తాన మగుదమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరులను నీ కనుకరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు పరిశుద్ధ మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోసెఫ్ గారితోను పునీత అపోస్తలులతోను అసీసుపురి ఫ్రాన్సిస్ వారితోను క్లేరమ్మ గారితోను దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ముల అందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మరి ముఖ్యంగా ఈ వరదల వలన బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలి అని ఆ ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా చెప్పించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. ప్రభువా, మా
దయచేయుము మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన గొర్రెపిల్ల. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. గమనించండి, ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే దివ్యస ప్రసాదం స్వీకరించండి. మిగతా వారెవరో కూడా దివ్యస ప్రసాదం స్వీకరించవద్దు. రోమన్ కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్యస ప్రసాదం స్వీకరించవలసినదిగా మనవి చేస్తున్నాను. సూర్యుని కంటే కాంతివంతమైనది, చంద్రుని కంటే చల్లనిది. సూర్యుని కంటే కాంతివంతమైనది, చంద్రుని కంటే చల్లనిది. ఆధ్యాత్మిక భోజమై అలరారునది, ఆధ్యాత్మిక భోజమై అలరారునది. ఆమెన్ ఆమెన్ అనుచు ఆలకింపరండి, ఆమెన్ ఆమెన్ అనుచు ఆలకింపరండి. సూర్యుని కంటే కాంతివంత దివి నుండి దిగి వచ్చిన దైవసుతుని విందు, దీనాత్ములందరికీ దైవ బలము ఈ విందు. దివి నుండి దిగి వచ్చిన దైవసుతుని విందు, దీనాత్ములందరికీ దైవ బలము ఈ విందు. అనుదినము బలి పూజలో మరణ సగు విందు, అనుదినము బలి పూజలో మరణ సగు విందు. ఆమెన్ ఆమెన్ అనుచు ఆలకింపరండి, ఆమెన్ ఆమెన్ అనుచు ఆలకింపరండి. సూర్యుని కంటే కాంతివంతమైనది, చంద్రుని కంటే చల్లనిది. సూర్యుని కంటే కాంతివంతమైనది, చంద్రుని కంటే చల్లనిది. ఆధ్యాత్మిక భోజమై అలరారునది, ఆధ్యాత్మిక భోజమై అలరా. పునీత ఇన్యేశ్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేకరణించండి. క్రీస్తుని ప్రక్కలో కారుపడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు ఓ చేయండి. మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ
సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులు కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్మును స్తుతింతునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను స్మరించుకుని ఈ రోజున మేము నీ అనుగ్రహంతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు యూత్ పిల్లలు ఒకవేళ ఇంకా ఏదైనా డెకరేషన్స్ అయిపోనట్లయితే ఈరోజు అయిపోగొట్టవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మన మధ్యలోనికి వచ్చినటువంటి మన ప్రియతమ గురువులు రెవరెండ్ ఫాదర్ జోజి తంబి బాలమల, విజయవాడ మేత్రాసన యూత్ డైరెక్టర్ గారు. ఒక నెల క్రితమే నేను ఫాదర్ గారిని ఫోన్ చేశాను. ఫోన్ చేసి, ఫాదర్ ఇలా మాకు దివ్యబలి పూజను అర్పించాలి, మా యొక్క విచారణకు మీరు రావాలని నేను కోరి ఉన్న వెమ్మటే ఫాదర్ గారు ఒప్పుకున్నారు, మన మధ్యలోనికి వచ్చారు. ఫాదర్ గారితో నాకు 1 సంవత్సరం నుండి పరిచయము. ఏ విధంగానంటే మాకు బిషప్ హౌస్లో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడల్లా మేము కలుస్తూ ఉంటాము. ఫాదర్ గారు నన్ను ఒకటే అడుగుతూ ఉంటారు, ఫాదర్ మీ యొక్క విచారణలో ఒకరోజు యూత్ క్యాంప్ అరేంజ్ చేయండి అని ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటారు. నేనేమో పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఫాదర్ రాబోయేటటువంటి ఒక 2-3 నెలల్లో తప్పకుండా ఒక యూత్ క్యాంప్ అరేంజ్ చేస్తాము ఇక్కడ, అది మీకు నేను మాటిస్తూ ఉన్నాను. అయితే ఫాదర్ గారి గురించి నేను ఒక 2 విషయాలు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. ఈ మధ్యలో నేను ఫాదర్ గారి వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, విజయవాడ సిటీ మొత్తము కూడా వాటర్లో మునిగిపోయింది, అవునా కదా? చూస్తూ ఉన్నారు కదా ప్రతి ఒక్కరూ. ఫాదర్ గారు ఉండే ఏరియా కూడా మొత్తం వాటర్లో మునిగిపోయింది. ఫాదర్లు ఉంటున్న హౌస్ అంతా కూడా మునిగిపోయింది. అయితే ఈ స్టేటస్లో నేను చూసిన విషయం ఏమిటంటే, వారు ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మన యొక్క మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ ఫాదర్తో కలిసి, సెంట్ అలోషియస్ సిస్టర్స్తో కలిసి వారు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్న చాలామందికి కూడా ఫుడ్ ప్యాకెట్స్, వారు భోజనాలను సప్లై చేయడము చేస్తూ ఉన్నారు. అందులో ఒక ఫోటోలో ఫాదర్ గారు రిక్షా తోలుకుంటూ వెళ్తూ ఉన్నారు. రిక్షా తోచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ నీళ్ళల్లో సగం మునిగిపోయి ఆ రిక్షా తోచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే వారి యొక్క సేవా గుణం, వారు చేసేటటువంటి సేవ, అది చాలా అభినందనీయం. మనం అందరం కూడా ఒకసారి ఫాదర్ గారి గట్టిగా చప్పట్లు కొడదాం. రెండవదిగా ఫాదర్ గారు ఈ యొక్క మేత్రాసనానికి యూత్ డైరెక్టర్. ఎన్నో క్యాంపులు, అనేక విచారణలలో, ఈ యొక్క డైసిస్లోనే కాదు వేరే వేరే డైసిస్లలో యూత్ క్యాంపులు కండక్ట్ చేస్తూ యూత్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. లాస్ట్ టైం మన యూత్ పిల్లలు కూడా ఒక మీటింగ్ వెళ్ళారు, అప్పుడు వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి పనులు చేస్తూ దేవుని సేవలో ఎంతోమంది, ముఖ్యంగా యువతి యువకులను ముందుండి నడిపిస్తూ ఉన్నటువంటి మన యొక్క ప్రియతమ గురువులు జోజి తంబి ఫాదర్ గారికి మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇప్పుడు ఫాదర్ గారిని పీఠం ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన యొక్క ఫాదర్స్ సన్మానిస్తారు. అటు తర్వాత మేత్రాసన యూత్ డైరెక్టర్ కాబట్టి యూత్ పిల్లలు నిన్న నా దగ్గరికి వచ్చారు. మేము కూడా యూత్ డైరెక్టర్ ఫాదర్ని సన్మానిస్తామని చెప్పారు. యూత్ పిల్లల్ని కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం.
ఈరోజు బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రానికి విచ్చేసి మేరీ మాత యొక్క పండుగలో నవదిన ప్రార్థనలో 8వ రోజు మా అందరి కొరకు ప్రార్థించి ఈరోజు పూజాబలి అర్పించినటువంటి ఫాదర్ జోజీ తంబి గారికి పుణ్యక్షేత్ర రెట్టర్ తరపున విచారణ గురువు తరపున బ్రదర్ జోసఫ్ తంబి యూత్ తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకొనిచూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్. బ్రదర్ జోసఫ్ తంబి యూత్ వాళ్ళు సన్మానించుకోవడానికి ముందుకు వచ్చారు. పి అజయ్ సాగర్ దిశాల్వాతో సహకరిస్తారు. అందరు క్లాప్స్ కొట్టాలి. అదేవిధంగా కమల్ రవి పూలమాలతో సహకరిస్తారు. అదేవిధంగా బాలు దినేష్ దిశాల్వాతో సహకరిస్తారు. అదేవిధంగా విజయ్ జాకోబ్ పూలమాలతో సహకరిస్తారు. మరొకసారి జోజీ తంబి ఫాదర్కి పుణ్యక్షేత్ర రెట్టర్ తరపున విచారణ గురువు తరపున ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకొనిచూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి రేపటి రోజున ఎల్లుండి రోజున తగిన విధముగా సిద్ధపడి వాతావరణం అనుకూలించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ముఖ్యముగా విజయవాడ ప్రాంతంలో అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి దేవుడు త్వరలో కోలుకొని వారిని కాచి కాపాడాలని, ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడాలని మనమందరము కూడా ఆ మరియతల్లిని వేడుకుంటూ ఒకసారి దేవర ప్రసాదము చేద్దాం. నిండిన మరియమ్మ వందనము, వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడినవారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అందరం కూడా లేచి నిలుచొని చివరి దీవెనలు స్వీకరించుదాం. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ఎలా నుంచున్నారు కాబట్టి నేను 2-3 విషయాలు చిన్న చెప్పాలి. నాకు మా అమ్మ చెప్పినది, చిన్నప్పుడు నేను పుట్టిన తర్వాత నన్ను తీసుకొచ్చింది తంబి గారి దగ్గరికే. మేము గుణదల దాటుకొని మరి ఇక్కడ వరకు వచ్చాము. ఎందుకంటే మా ఏరియాలో తంబి గారు అంటే అంత భక్తి, అంత విశ్వాసం. అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మా అమ్మ నాకు ఎప్పుడు చెబుతూ ఉంటుంది. నేను పుట్టినప్పుడు తీసుకుని వచ్చినప్పుడు సమాధి పైన నన్ను పడుకోబెట్టారంట. పడుకోబెడితే 2-3 నిమిషాల పాటు నేను సమాధికి అతుక్కొని ఉన్నానంట. మా అమ్మ ఎంత లాగినా నేను రాలేదంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువు వచ్చి కొంచెంసేపు ప్రార్థన చేసి, ఏమవ్వదమ్మా, తంబి గారి దగ్గరే ఉన్నారు, నువ్వేం కంగారు పడమాకు అని చెప్పి తర్వాత తీర్థం చల్లి నన్ను ఫాదర్ గారు తీసి మా అమ్మగారికి ఇచ్చారంట. సో అది నా సెంటిమెంట్. నేను ఎప్పుడు అవుటుపల్లి వచ్చినా, అటు నుంచి వెళ్ళినా నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే ఇది పెద్ద అవుటుపల్లి తంబి గారి పుణ్యక్షేత్రమే. సో మరి ఈరోజు ఫాదర్ గారు నన్ను అడిగిన వెంటనే నా మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. గురువు అయిన తర్వాత నాకు తెలిసి నేను ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ పూజలో పాలు పంచుకోవడము, నేను పూజ చేయడము. పాలు పంచుకున్నాను కానీ నేను పూజ చేయడం ఇదే మొట్టమొదటిసారి. మరి అటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన విచారణకర్తలు ఫాదర్ అభిలాష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మిగతా గురువులిద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్. థ్యాంక్ యూ. రెండవది, నేను పూజకు లేటుగా రావడం జరిగింది, కొంచెం క్షమించాలి. ఎందుకంటే నేను కూడా వరద బాధితుడినే. సో నాకు కూడా బట్టలు లేవు, నేను చాలా కష్టపడుతూ ఉన్నాను ప్రస్తుతానికి. బట్ ఎనీవే కొంచెం లేట్ అయింది రావడం కోసం. సో దానికి మన్నించవలసిందిగా కోరుచున్నాను. ఇక మూడవదిగా, నేను ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పేటువంటి ఒకే ఒక మాట, మీరు నా పేరు మర్చిపోండి, నా ఊరు మర్చిపోండి, నేను ఎవరినో మర్చిపోయినా నాకు బాధే లేదు. కాకపోతే మీరు మీ కుటుంబ ప్రార్థనలో గురువుల కొరకు, కన్యాస్త్రీల కొరకు ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపం చెప్పండి చాలు. చెప్తారా? మిమ్మల్ని నేను జపమాల మొత్తం చెప్పమని చెప్పట్లా మా కోసం. ఏం చెప్పమంటున్నా? ఒక పరలోక జపము, ఒక మంగళవార్త. ఎంతమంది చెబితే ఒక జపమాల అయిపోద్ది. చెప్తారా? మీరు సీరియల్ మొత్తం ఆపేసి చెప్పొద్దు. సీరియల్ మధ్యలో వచ్చే సుత్తి వచ్చే టైంలో చెప్పినా సరిపోద్ది. మహా అయితే 1 నిమిషంలో 2 అయిపోతాయి కదా. సో కాబట్టి ఈసారి నేను ఎప్పుడైనా అవకాశం ఉండి వచ్చి అడిగినప్పుడు అడుగుతాను, ఎంతమంది ప్రార్థన చేశారు? గురువుల కొరకు, కన్యాస్త్రీల కొరకు ఏం చెప్పాలి? ఒక పరలో జపము, మంగళవార్త జపం చెప్పండి. వారితో పాటుగా యువకుల కొరకు చెప్తారా? యువకులు ఎక్కడో విజయవాడలో లేరు, మన బిడ్డలే. మన బిడ్డల కోసము, వారికి మంచి భవిష్యత్తు కోసము, మంచి వివాహాల కోసము, మంచి ఉద్యోగం కోసము, మంచి దేవుని యొక్క మార్గంలో నడవడానికి మాతో పాటు కలిసి గురువులు, కన్యాస్త్రీలు ప్లస్ యువకుల కొరకు ప్రార్థన చేయండి. అంతేనా? చేస్తారా? ఏ మాటే తగ్గిపోయింది? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇదే మాట నేను తిరిగి వచ్చిన తర్వాత చెప్పండి. చెప్తారు కదా. ఇక చివరిగా ఫాదర్ గారు చెప్పినట్లుగా, ఫాదర్ గారు నేను ఎక్కడ బిషప్ హౌస్లో కనపడినా చాలా ఆప్యాయంగా ఒక తమ్ముడులాగా నన్ను, అన్న ఇలా ఒక యూత్ మీటింగ్ పెట్టాలి అని అన్నప్పుడు చాలా మంచి స్మైల్ ఇస్తారు ఫాదర్ గారు, అభిలాష్ ఫాదరు. సో ఆ స్మైల్తో నన్ను పడేస్తూ ఉంటారు ఎప్పుడు. సో ఫాదర్ గారు చక్కగా, తమ్ముడు కంపల్సరీ చేద్దాం ఫాదర్, షూర్, నేను ఏదో ఒక రోజు మీకు ఆ అవకాశాన్ని ఇస్తాను ఫాదర్ అని నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, నా యొక్క వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడల్లా ఫాదర్ గారు ఏదో ఒక మెసేజ్ చేస్తూ నాకు కంగ్రాచులేషన్స్ అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఆ విధముగా ఒక అన్నగా నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఫాదర్ గారికి ఈ విచారంలో ఇంకా అధికంగా దేవుని సేవ చేసేలాగున, ఇంకా దేవుని యొక్క దీవెనలు మీకు ఎల్లప్పుడూ కూడా కురిపించడానికి ఫాదర్ గారికి కావలసినటువంటి మంచి ఆయురారోగ్యాలు, దేవుని యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రజలందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మీతో నుందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యువకులు ఒక 5 నిమిషాలు ఉండండి. ఫాదర్ గారితో ఒక ఫోటో తీసుకుందాం. యువకులందరూ, యూత్ మాత్రమే